మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంట్లో నుంచి మనోజ్ కు సంబంధించిన సామాగ్రిని సిబ్బంది తరలిస్తున్నారు. 3 వాహనాలను కూడా సిద్ధం చేసుకున్నారు. జల్పల్లిలోని ఇల్లు తనది కావడంతో మనోజ్ రావడానికి వీల్లేదన్నారు మోహన్ బాబు. దీంతో ఇంట్లో నుంచి మనోజ్ వస్తువులను తరలిస్తున్నారు మోహన్ బాబు సిబ్బంది. గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సాయంతో మనోజ్ సామాగ్రిని తరలిస్తున్నారు మోహన్ బాబు ఇంటి సిబ్బంది. మనోజ్ బౌన్సర్స్ ని కూడా బయటకు పంపించేశారు విష్ణు బౌన్సర్స్. అయితే తెలంగాణ డీజీపీని కలిశారు మంచు మనోజ్. తనకి రక్షణ కల్పించాలి అని కోరారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ ఆఫీస్ కి కూడా వెళ్లారు మనోజ్ దంపతులు. తనకి రక్షణ కల్పించాలని గన్మెన్లను ఇవ్వాలని కోరారు. అయితే ఇదిలా ఉంటే మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మాదాపూర్లోని తన ఆఫీస్ పై మనోజ్ అనుచరులు దాడి చేశారని, మౌనిక మనోజ్ కలిసి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని సిపికి లేఖ రాశారు మోహన్ బాబు. మనోజ్ కూడా నిన్న పహాడీ షరీఫ్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్ కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రాశాడు మనోజ్. అయితే మోహన్ బాబు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, మౌనికపై 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు. అది ప్రెసెంట్ చూస్తున్నాము సిచ్యువేషన్ అంతా కూడా. మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదం అంతా కూడా బయట కనిపిస్తూ ఉంది. రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర అయితే పోలీస్ బందోబస్తు కూడా మనం చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి మనోజ్ కి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మోహన్ బాబు ఇంటి నుంచి కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది అక్కడ? సౌజన్య, ప్రస్తుతానికి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా పోలీసులు మోహన్ బాబు నివాసంలో ఉన్నాము. తండ్రి కొడుకులు పరస్పరం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఏసీపీ అలాగే సిఐ సిబ్బంది కూడా మోహన్ బాబు నివాసంలో ప్రస్తుతం అయితే మోహన్ బాబుకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు ఈ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొద్ది నిమిషాల క్రితమే మనోజ్ కూడా తనకు భద్రత కల్పించాలి, తనకు రక్షణ కల్పించాలని లాండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్తో దాదాపు 15 నిమిషాల పాటు కూడా చర్చించారు. ఆ తర్వాత డీజీపీని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకుంటారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చేరుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంటుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా నెలకొంది. అయితే మోహన్ బాబు నివాసం వద్ద మాత్రం పోలీసులు ఇటు మోహన్ బాబు అలాగే విష్ణుకు భద్రతగా ఉన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల విఘాతం కలగకుండా పోలీసులు మాత్రం లోనే ఉన్నారు. అయితే వారు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ని విజిట్ చేయడం అలాగే వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా మారింది కాబట్టి సీసీ కెమెరాలు మాయమయ్యా అని చెప్పి మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు అలాగే తనకు మనోజ్ నుంచి థ్రెటన్ ఉందని చెప్పి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు. ఇదంతా కూడా వ్యవహారం
పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ కొన్ని అంటే విట్నెస్లు కావచ్చు, అలాగే పంచనామాకు సంబంధించిన విట్నెస్తో పాటుగా ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మోహన్ బాబు నివాసంలో పోలీసులు భద్రతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మంచు మనోజ్కు సంబంధించిన సామాగ్రి కూడా ఇక్కడ నుండి తరలి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి కూడా 4 వాహనాలను, ఇన్నోవా వాహనాలు కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. సో అందులో వాహనాల్లో మంచు మనోజ్కు సంబంధించిన సామాన్లు షిఫ్ట్ చేస్తే కనుక, ఒకవేళ మంచు మనోజ్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు మాత్రం ఇక్కడ గొడవ చేయకూడదు, అలాగే ఎలాంటి లా అండ్ ఆర్డర్ కూడా విఘాతం కలిగించకూడదని చెప్పి ఇరువురికి కూడా సూచించారు. సో ప్రస్తుతం అయితే పహాడీ షరీఫ్ పోలీసులు మాత్రం లోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఏసీపీ కూడా విజిట్ చేశారు. సో మోహన్ బాబు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో మంచు మనోజ్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మొదట సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే గొడవ జరిగిందని ఏవైతే కొన్ని ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి కూడా పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే మోహన్ బాబు నివాసం వద్ద మాత్రం పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి మంచు మనకు సంబంధించిన సామాన్లు కూడా షిఫ్ట్ అవుతాయని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఇందులో ఇక్కడ గొడవ జరగకూడని విధంగా పోలీసులు మాత్రం భద్రత నిర్వహిస్తున్నారు. సౌజన్య.